పేరు మదన్నయ్య. నేను దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు మన డిమాండ్స్ ఏంటి, అసలు మేము ఎందుకు రావడం జరిగింది అనేది మీకు తెలియాలి. మనకు తెలియాలి అంటే ఎవరైనా మీకు దీంట్లో నా ఉద్దేశంలో ఏదో చూస్తాను. ఇందా నుంచి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే సారీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఈ చట్టం ఎలా వచ్చిందో మీరు ఎవరైనా చెప్పగలరు? ఒకరు లేచి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎలా వచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పండి అమ్మా. ఉన్నారు, మీరు చెప్పలేరు. కొంచెం నేను చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఒక సుమారుగా 20 ఏళ్ల క్రితం బీహార్, ఒరిస్సా, మన ఏపీ పర్లేదు, బీహార్, ఒరిస్సా, ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గిరిజనులు ఉండే చండీగఢ్, మణిపూర్ ఇలాంటి చాలా రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు అంటే ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, బీసీ కులస్తులు, ఈ ముగ్గురు వర్గాల వారు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో జాగ్రత్తగా అండి, ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పట్టణాలకి వలసలు పోయి కాయా కష్టం చేసుకుని ఆ కుటుంబాన్ని బతికించుకునేవారు. మీరు చూసారో లేదో, కరోనా కాలంలో ట్రైన్స్, బస్సులు బంద్ అవుతే లక్షలాది మంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఆకలి చావులు, పిల్లలకి అన్నం పెట్టలేక, బతకలేక దళితులు, గిరిజనులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ అంత కాదు, ఎందుకంటే మన ఏపీలో ఎంత కొంత ఊడ్పులు, కోతలు, పనులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మరి ఇంత దరిద్ర జీవితం అందరి లేదు. కానీ మిగతా రాష్ట్రాల్లో ఉంది. దీన్ని గమనించిన కమ్యూనిస్ట్ పార్టీ, ఈ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ అంటే భారత్ కిసాన్ మజ్దూర్ యూనియన్, దేశవ్యాప్తంగా ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా మీకు గుర్తుందో లేదో 60 సీట్లు కమ్యూనిస్టులు గెలిస్తే ఈ 60 సీట్లలో మేము ఢిల్లీ పార్లమెంట్ లో ఒకటే అడిగాం, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి పట్టణ వలసలు రాకుండా ఏదైనా పని ఇప్పించమంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెట్టారు. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మీరు కావాలంటే గుర్తించుకోండి, 2005 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది అమలయ్యింది. దీనికి ఆద్యుడు ఈ ఎర్రజెండా పార్టీ. ఎర్రజెండా పార్టీ అంటే ఎవరిది? శ్రమజీవులది, కార్మికులది, నిజమైన దళితులది. ఇది పార్టీ. ఇది మేము చేసి పోరాటం చేసి ఫలితంగా ఇప్పుడు ఏం చేసాం, ఆ రోజు పెట్టినప్పుడు ధరలు వేరు, ఇప్పుడు ధరలు వేరు. 2005లో కేజీ మంచూడు ఎంత, ఇప్పుడు ఎంత? 2005లో మినపప్పు ధర ఎంత, ఇప్పుడు ధర ఎంత? అప్పుడు బియ్యం ఎంత, ఇప్పుడు బియ్యం ఎంత? అప్పుడు స్కూల్ ఫీజులు ఎంత, ఇప్పుడు స్కూల్ ఎంత? కనీసం రాజమండ్రి బస్ ఛార్జ్ ఎంత, ఇప్పుడు ఎంత? అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ధరలు పెరిగినాయా లేదా? ఎప్పుడైతే పెరిగిన పెట్రోల్ ధర అప్పుడెంత, ఇప్పుడెంత? అన్ని ధరలు పెరుగుతున్నా మా ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచరా అని ఈ రోజు రావడం జరిగింది దేశవ్యాప్తంగా. ఎందుకంటే అన్ని ధరలు పెరుగుతున్నాయి. అందుకని మనం ఏమన్నామంటే రోజు కూలి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ రోజు ఒక పెయింట్ పని వెళ్తే 1000 రూపాయలు ఇస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.